వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి మనం జూనియర్ ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి చిన్న డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ ఈ మూవీ హీరో వచ్చేసి మనకైతే కొత్తగా అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ తీయబోతున్నారు అనమాట. అండ్ మెయిన్ ఎంటైర్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. మెయిన్ వచ్చేసి ఈ ట్రైలర్ చూడగల నాకు అర్థమైంది ఏంటంటే ఈ మూవీ వచ్చేసి ఒక లవ్ స్టోరీ కాకుండా ఒక సన్ అండ్ ఫాదర్ మధ్యన తిరిగే సినిమా అనేసి మనకు అర్థమైపోతుంది. అండ్ మెయిన్ ట్రైలర్ ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు ఎక్కువ వాళ్ళ ఫాదర్ని చూపించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్కి సన్ అంటే చాలా ఇష్టం. అండ్ సన్ ఏమించి ఇక్కడికైతే జొలాయిగా ఆడుకుంటాడు అనమాట, అదే మన హీరో. అండ్ మెయిన్ వచ్చేసి కాలేజ్ లైఫ్లో కానీ అండ్ లవ్ స్టోరీ కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా జొలాయిగా ఆడుకోవడం చూపిస్తారు. బట్ తన తండ్రి అయితే తన గురించి అయితే చాలా కష్టపడతాడు చదివించడం కానీ. అండ్ మెయిన్ వచ్చేసి తన గురించి కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ అండ్ తనకి నచ్చినవి చేస్తూ ఉంటాడు. అండ్ ట్రైలర్లో కట్స్ అయితే ఇవే చూపించాడు. కానీ హఠాత్తుగా ఒకరోజు అనుకోకుండా తన తండ్రికి అయితే ఒక ప్రాబ్లం అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాడు అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం అండ్ థియేటర్లో చూసుకోవాలనుకుంటున్నాను నేనైతే. అండ్ నాకు స్టోరీ అయితే ఈ టైప్లో కనిపించేసింది. అండ్ మెయిన్ వచ్చేసి మనోడికి అయితే తన తండ్రి కష్టపడే సిచ్యువేషన్ గట్టా అవేటి తెలియవు, తర్వాత తెలుసుకుంటాడు మెల్లమెల్లగా. తర్వాత మనోడు అర్థం చేసుకుంటాడు అని నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో కూడా చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అయితే మనకి ఇన్వాల్వ్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఈ బొమ్మరిల్లు హీరోయిన్ ఉంది కదండి, తన కానీ చాలా మందిని పెట్టుకోవడం అయితే జరిగింది ఈ సినిమాలోని. తనైతే విలన్ రోల్ కింద నేను అనుకున్నాను. బట్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా తనది కూడా ఒక ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ది జర్నీ చూపించారు. అండ్ ట్రైలర్లో మనకి మెయిన్ శ్రీలీల గారితో కూడా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. బట్ సినిమాలో తనకి ఎంత స్కోప్ తక్కువ ఇస్తే నాకు అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎక్కువ మనకి స్క్రీన్ మీద కనిపించిన గ్లామర్ లుక్స్ గట్ట బాగుంటాయి, కానీ ఇంకా ఎక్కువ చూపిస్తే మనకి కొంచెం ఎందుకురా లాగ్నెస్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. తను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకొని అండ్ నీట్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి మ్యూజిక్ డిఎస్పి గారు అయితే బద్దలు కొడిసారు భయ్య. మెయిన్ వచ్చేసి ఆ సాంగ్ అనే వైరల్ సాంగ్ మనకు బాగా ఇప్పుడైతే వైరల్ అయిపోతుంది. ఆ సాంగ్ మాత్రం వెనకాతలు మనకి బీజం అయితే అదిరిపోయింది. డిఎస్పి అంత బాగా ఇచ్చారు. అండ్ మామూలు ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకి ఎమోషనల్ బీజం అయితే డిఎస్పి గారి గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే నానక ప్రేమతో కానీ ఇలాంటి మంచి మంచి సినిమాస్కి మన డిఎస్పి గారు ఎంత మంచి బీజం ఇచ్చారో అందరికీ తెలుసు. అండ్ ఈ మూవీలో కూడా ఎస్పెషల్లీ నాన్న గురించే కాబట్టి అండ్ ఆ ఫాదర్ తగ్గట్టుకి బీజం ఇచ్చుకున్నారు. ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు ఆ బీజం నచ్చింది రెగ్యులర్లీ. బట్ సినిమాలో వెళ్ళిన తర్వాత మరి ఇంకేమైనా వెరైటీగా మనకి ట్రై చేస్తారో లేదో మనకు తెలియదు, చూసిన తర్వాత తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే 18 ఈ జూలై 18 రిలీజ్లో పెట్టుకున్నారు. బట్ చూద్దాం మూవీ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత మనకి ఎలా అనిపించిందో అవన్నీ. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో కొన్ని క్యారెక్టర్స్ కూడా రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఇందులో ఏదో ఇంపార్టెంట్ రోల్ క్యారెక్టర్లా చూపించారు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ కూడా బాగానే డిమాండ్ చేసుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి కామెడీ నేరేషన్ కూడా బాగా పెట్టుకున్నారు. హీరో కూడా కామెడీ చేసుకుంటున్నాడు. అక్కడికి వచ్చి కొన్ని కామెడీస్ కానీ మనకి అరసా గారు కానీ నీట్గా కామెడీ ట్రాక్ అయితే పెట్టుకున్నారు. అక్కడికి వచ్చి కాలేజ్ ట్రాక్ కూడా నీట్గా యూజ్ చేసుకొని ఎక్కడ సెటప్ చేయాలో అక్కడ సెటప్ చేసుకొని నీట్గా డైరెక్షన్ పెట్టుకొని అది కూడా నీట్గా అందించారంటే థియేటర్ మెన్కి మనకు మంచిగా అనిపిస్తుంది సినిమా యూజువల్గా. అండ్ మెయిన్ కొత్త హీరోలు కంటెంట్ అయితే బాగానే తీసుకుంటారు, కానీ కాకపోతే వాళ్ళు కొంచెం మనకి అలవాటు అవ్వడానికి కొంచెం మనం ఇంకా ఎక్కువ సినిమాలు చూడాలనిపిస్తుంది. బట్ చూద్దాం. బట్ ఈ మూవీకి అయితే హీరో మనకు కొత్తగా అనిపించిన స్టోరీ అయితే బాగున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూసినంత వరకు. కొన్ని క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి. డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్. అండ్ ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా తనకు కూడా. హీరోకి ఫస్ట్ సినిమా, డైరెక్టర్కి ఫస్ట్ సినిమా. బట్ మన డిఎస్పి ఇన్వాల్వ్ అయ్యాడంటే సినిమాలో మినిమం మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే అతను బీజం ఇచ్చుకుంటాడు నీట్గా. సినిమా బాగుంటేనే తను కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎక్కువ ఎమోషనల్కి ఎక్కువ మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతే భయ్య. ఇంకా జూలై 18 సినిమా చూసి మేము ఖచ్చితంగా రివ్యూ ఇస్తాం, జెన్యూన్ రివ్యూ. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.